పోయినసారి మొదటి నేల అంటే కఠినమైనటువంటి బండ లాంటి నేల. అంటే అట్లాంటి హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు. వస్తారు, వాక్యం వింటారు. ఆ రోడ్డు పక్కన ఆ బండ మీద పడినటువంటి ఆ యొక్క విత్తనము వలె పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాయి అంట. సాతానుడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడు, వాక్యం లోపలికి వెళ్ళనీరు. తర్వాత రెండవ నెల మన్ను ఉంటది. మీరు గమనించే ఉంటారు, ఇళ్ళ మీద పెంకుటిల్లు గాని గోడల మీద గాని చెట్లు మొలవడం మీరు చూసుంటారు కదమ్మా. ఆ చెట్లు మరి కొంచెము ఎక్కడో మన్ను ఉంటది, తెరిసే ఉంచండి, మన్ను ఉంటది. అందుకని కొంచెము చెట్టు వస్తుంది, చక్కగా వస్తుంది. వచ్చి తర్వాత ఏమైపోద్ది, ఎండిపోతుంది. ఎందుకంటే వేర్లు ఆ యొక్క బండలు అన్ని అడ్డొస్తాయి, మట్టి ఉండదు కాబట్టి అది ఎండిపోతుంది. అట్లాగే మరి సాతానుడు రెండవ నేల కలిగిన వాళ్ళని ఏం చేస్తాడు, ఆశ ఉంటది, వచ్చి కూర్చుంటారు. కానీ 2 కొరింథీ 4:4 ఏమని ఉందమ్మా, చదవగలరా ఎవరన్నా? చదువుతున్నాను. చదవమ్మా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. చూసారా, చాలమ్మా. మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగచేసెను. కాబట్టి వాళ్ళకి ఏమీ కూడా అర్థం కాదు, వాక్యము హృదయంలోకి వెళ్ళదు. లూకా 18:18 ఒక ధనవంతుడు వస్తాడు, ఒక అధికారి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడవుటకు నేనేమి చేయవలనని అడిగాను. ఎంత ఆశతో వచ్చాడు. కానీ దేవుడు మరి నువ్వు నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. 18:23 అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాట మిక్కిలి వ్యసన పడగా, చూసారా, మిక్కిలి వ్యసన పడ్డాడంట. వెళ్ళిపోయాడు. వచ్చాడు, అభ్యంతర పడ్డాడు, మరి ఇష్టపడలేదు, వెళ్ళిపోయాడు. ఈ రీతిగా వస్తారు. ఎంతో అంటే లోతు లేని భక్తి వస్తారు. చిన్నగా ఉన్న ఒక మాట, ఒక గద్దింపు గాని, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేనిది ఏదన్నా విన్నారంటే గాన, ఓహో ఇట్లా అనుకుంటున్నారా వీళ్ళు నా గురించి, నేను వెళ్ళనవసరం లేదు అని మానేస్తారు. లేకపోతే ఊరికి వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు, ఇంకా మాట్లాడరు, ఏమి లేదు, అంత కోపంగా ఉంటారు. అది రెండవ నెల. మూడవ నెల మనుషులు ఎట్లా ఉంటారు, వస్తారు, కూర్చుంటారు, వింటారు, వాక్యం రాసుకుంటారు, అన్నీ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా శోధనలు వచ్చినాయి అంటే, అమ్మ బాబో ఇట్లాంటి శోధనలు వస్తాయని నాకు తెలియదు. శోధనలు రాకుండా ఉంటాయమ్మా. భక్తి చేసేటప్పుడు అవమానాలు వస్తాయి. మీ గురించి ఇష్టానికి మాట్లాడుతుంటారు, కల్పించి మాట్లాడుతుంటారు, కల్పించి కథలు కడతారు, ఎన్నో ఉంటాయి. అమ్మ ఇట్లాంటి అన్ని ఉంటాయని నాకు తెలియదు బాబోయ్, నేను ఇట్లాంటి భక్తి నాకొద్దు అని ఈ యొక్క ఐహిక విచారాలు, అన్ని విచారాలు వాళ్ళ మీద, ఆ ముళ్ళులన్నీ ఏ రీతిగా మొక్కను, ఆ మొలిచే మొక్కను ఎట్లా అడ్డుపట్టుకుంటాయో పడతాయో, ఆ రీతిగా వాళ్ళు ఈ ఐహిక విచారాలు అన్ని కూడా వాళ్ళని పైకి రానికుండా వాళ్ళు కూడా చప్పగైపోతారు.
4వ నెల గురించి యేసయ్య ఏమని చెప్పారంటే, ఈ మాటలు నాయి కాదమ్మా, యేసయ్య స్వయంగా చెప్పారు. ఇట్లా 4 రకాల మనుషులు ఉంటారు, వస్తారు, అన్ని రకాల మనుషులు వస్తారు. కానీ ఒక్క 4వ రకమైన మనిషి మాత్రమే సరిగ్గా 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలిస్తారు. ఒక్కరే. వాళ్ళన్నిటికీ తాలుకుంటారు, అన్నిటికీ సహిస్తారు. ఏమి చెప్తే వాళ్ళు వింటారు, లోతుగా త్రవ్వుకుంటారు. అన్ని రాళ్ళు రప్పలు, ఏమేమి చెత్త చెదారం ఉందో హృదయంలో అన్ని తీసేసుకుంటారు. తీసేసుకొని అప్పుడు వాక్యానికి మెత్తని హృదయము, దాంట్లో ఒక్క వాక్యము విత్తనము పడిందంటే అది ఖచ్చితంగా వెంటనే మొక్కైపోయి చిగురిస్తుంది, ఫలిస్తుంది. దేవుడు ఏమన్నాడు? ఒకరి గురించి అన్నాడు, ఫలించే కొమ్మ అన్నాడు. ఎవరైంటారు? యోసేపు ఫలించే కొమ్మ. యేసయ్య చెప్తున్నాడు. ఆయన ఫలించాడా లేదా? మన గురించి ఏం చెప్తున్నాడమ్మా? నువ్వు 2వ నెలవి, నువ్వు 3వ నెలవి, నువ్వు మొదటి నెలవి అని దేవుడు చెప్తున్నాడా మన గురించి? ఏమో యోసేపు గురించి చూడండి. యోసేపు గురించి మీరు తప్పకుండా మీరు చదవాలా కదా. యోసేపు ఆదికాండము 49:22లో ఏం చెప్తున్నాడమ్మా? అక్కడుంది ఆ మాట. యోసేపు ఫలించడి కొమ్మ. చూసారా? వాళ్ళ తండ్రి యాకోబు దీవించేటప్పుడు యోసేపు గురించి, వాళ్ళ కొడుకులందరినీ దీవించేటప్పుడు యోసేపు గురించి ఏమని చెప్పాడు? ఫలించడు కొమ్మ అని చెప్పాడు. ఫలిస్తున్నామా మనము? ఎందుకు యోసేపుని ఫలించడు కొమ్మ అన్నాడు? తనలో ఏమి క్వాలిటీస్ ఉన్నాయి? తనకున్నటువంటి ఆ బుద్ధులు ఏంటి? మంచి మనస్సు ఏంటి? ఆదికాండము 37:4 చదవమ్మా. ఆదికాండము 37:4 అంటే అవునమ్మా. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతన్ని క్షేమ సమారమైనను అడగలేకపోయింది. అతని మీద ఎవరమ్మా పగబట్టింది? సొంతోళ్ళే. మన శత్రువులు ఎవరవుతారు? మన సొంతోళ్ళే, మన బంధుమిత్రాదులే మనకి శత్రువులు అయిపోతారు. పగబట్టారంట. యోసేపు ఏమన్నా చేశాడా? లేదు. 37:11 చదవమ్మా. ఓకే ఆంటీ. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. అతని యందు అసూయపడిరి, పగబట్టారు, అసూయపడ్డారు. 18వ వచనము. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుట దురాలోచన చేసిరి. చంపుటకు దురాలోచన చేసి. ఇట్లాంటి వాళ్ళని మనం క్షమించగలమమ్మా? ఏమా క్షమించగలమా? అయితే దేవుడు వాక్యం ఏం చెప్తుంది? మత్తయి సువార్త 6:14-15లో ఏమని చెప్తున్నాడు? యేసయ్య మనకేమని నేర్పిస్తున్నాడు? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూసారా? మనం ఎవరినన్నా క్షమించకపోతే మన అపరాధాలు క్షమించరంట. కాబట్టి మన అపరాధాలు క్షమించవలసి ఉన్నది. కాబట్టి మనం ఇతరులు మనకి హాని చేసిన వాళ్ళని మనం తప్పకుండా క్షమించాల. మార్కు 11:25
క్షమాపణ గురించి అందరూ ఇవన్నీ రాసుకోండి అమ్మా, రాసుకొని గుర్తుపెట్టుకోండి, లేకపోతే మళ్ళొకసారి వినండి. మీరు ఒకరి మీద మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఎఫెసీ 4:31-32 చదువమ్మా. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారా, వీటిలన్నిటి నుండి విడుదల పొంది ఒకరినొకరు క్షమించుకోవాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావమ్మా. మొట్టమొదటిది మనము క్షమించాల. క్షమించకపోతే మనం అస్సలు మరి ఫలించలేము. ఇప్పుడు మరి యోసేపుని ఏం చేశారు? వాళ్ళు పెట్టారు, చంపాలనుకున్నారు, ఎట్లన్నా చంపేద్దాం అనుకున్నారు. ఒకరోజు వాళ్ళ ఆ యొక్క, మీరు చదువుకోండమ్మా, తర్వాత అదంతా చదువుకోండి. ఇప్పుడు 39వ అధ్యాయంకి వద్దాం. యోసేపు గురించి, ఎందుకు యోసేపు ఇంత ఫలించడు, కొమ్మగా ఉన్నాడు. ఆ యోసేపుని ఏం చేశారు? వాళ్ళ అన్నలు గుంటలో పడేశారు, చచ్చిపోవాలా అని చెప్పి. తర్వాత వాళ్ళ అన్న అంటాడు, ఒక అన్న అంటాడు, ఎందుకురా, మన రక్తము కదా, చంపడం ఎందుకు, ఆ శాపం ఎందుకు మనం తెచ్చుకోవాలా అని చెప్పి వాళ్ళు ఐగుప్తీయులకి అమ్మేస్తారు. సొంత అన్నలు తన్ని అమ్మేసి దూరంగా వెళ్ళిపోయేటప్పుడు యోసేపు ఎంత బాధపడి ఉంటాడు. అయ్యో, నాన్నకి ఒక్క మాట అన్న నేను చెప్పలేదే, వెళ్ళిపోతున్నాను నేను, వీళ్ళు ఎక్కడికి తీసుకొని వెళ్తారు, ఏమి చేస్తారు నన్ను? వాళ్ళు దేనికి తీసుకెళ్తున్నారమ్మా? ఒక బానిసగా తీసుకెళ్తున్నారు. ఏ లెవెల్ నుండి ఏ లెవెల్కి పడిపోయాడో చూడండి. యాకోబు ధనవంతుని ఇంట్లో ఉన్నటువంటి యోసేపు ఇప్పుడు సొంత అన్నలు తన్ని ఒక బానిసగా అమ్మేశారు. బానిస అంటే ఏంటి? ఒక ఇంట్లో అన్ని రకాల పనులు చేయాల కదా, అన్ని పనులు వాళ్ళు చేయాల, పిలవగానే రావాలా, కొంచెం కూడా ఆలస్యం చేయకూడదు. ఐగుప్తీయులు చాలా కఠినమైనటువంటి వాళ్ళు. ఆ కఠినమైనటువంటి వాళ్ళ దగ్గరికి, ఇంకా అన్యుల దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళమ్మ నాన్న తోడుగా వెళ్తున్నారమ్మా, ఒంటరిగా వెళ్తున్నాడు. వయసు ఎంత ఉంటదమ్మా? 17 సంవత్సరాలు ఉంటది. చూసారా, వయసు పెద్దదా? 17 సంవత్సరాలు మాత్రమే. కానీ ఎక్కడ నేర్చుకున్నాడు ఇట్లాంటి ఓర్పు, ఇట్లాంటి సహనము, దేవుడి మీద ఇంత ఆధారపడ్డం అనేది ఎక్కడ నేర్చుకొని ఉండింటాడు? వాళ్ళ తండ్రిని చూస్తా ఉన్నాడు. ఈ 10 మంది కొడుకులు ఒక్క విషయం కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుండి నేర్చుకోలేదు. గాని యోసేపు మాత్రము తండ్రిని హత్తుకొని ఉండి, తండ్రి దగ్గర ఉండి అన్ని విషయాలు నేర్చుకున్నాడు. దేవుడితో ఎట్లా నడవాలా, దేవుని సన్నిధిని ఎట్లా అనుభవించాలా, అన్ని నేర్చుకున్నాడు. అందుకనే ప్రభువా, నేను ఇంత భక్తిగా ఉంటే నువ్వు ఇట్లాంటి శిక్ష పంపిస్తావా అని ఎప్పుడైనా ప్రశ్నించాడా యోసేపు? మనకు కొంచెం కష్టం వస్తే ఏం చేస్తాము? ఏమా, నేను ఇంత భక్తిగా ఉన్నాను, ఇన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేనేమి లోకస్తురాలను కాదు. అందరూ టీవీల దగ్గర కూర్చుంటారు, సీరియల్స్ చూస్తారు, సినిమాలు చూస్తారు, నేను చూడను. ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటాను. నాకెందుకు ఇట్లాంటి పరీక్షకు పంపించావు? ఒక చిన్న పరీక్ష వస్తే ఏమో, నిజమే, ప్రార్థనలు అన్ని చేస్తున్నావు, అంతరంగంలో ఏముంది? అంతరంగము యథార్థంగా ఉందా?
కక్ష, కోపము, కుళ్ళు, కపటంతో నింపబడి ఉందా? ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. చూసారా? కానీ ఈ యోసేపులో మాత్రము ఆ కక్ష గాని, క్షమించలేని తనం గాని, వాళ్ళని తిట్టడం గాని, నా ఉసురు మీకు తగులుద్ది జాగ్రత్త, నన్ను నమ్మేస్తున్నారని గాని ఒక్క మాట అయినా ఇక్కడ ఉందమ్మా? లేదు. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? ఆదికాండం 39వ అధ్యాయం చూస్తుంటే పోతిఫరు ఒక ఐగుప్తుని ఇంటిలోకి ఆయన్ని బానిసగా తీసుకొని వెళ్తారు. 39 రెండవ వచనము, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. చాలు. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడంట. యెహోవా తోడై ఉన్నాడంట. 17 సంవత్సరాల అబ్బాయి. ఎక్కడ దేవుడి సన్నిధి అబ్బాయితో ఉందంట. ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్ధిల్లుతున్నారంట మనుషులు. కాబట్టి 4వ వచనము, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగేను. చూసారా? కాబట్టి అక్కడున్నటువంటి ఆ పోతిఫర్కి కటాక్షం కలిగిందంట. మనల్ని చూసినప్పుడు మనుషులకి మన మీద ప్రేమ కలుగుద్ది, దయ కలుగుద్ది. ఎందుకు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. కొంతమంది చూస్తే విసుకొస్తుంది, వాళ్ళ ముఖంలోనే తెలిసిపోతుంది కదా. అబ్బా, ఈమె ముఖం చూస్తేనే నాకేవో బుద్ధి కావడం లేదంటారు. కొంతమందిని చూస్తే పెట్ట బుద్ధేసిద్దంట, కొంతమందిని చూస్తే కొట్ట బుద్ధేసిద్దంట. ఎట్లున్నాం మనం? ఏమా, దేవుడు మనతో ఉంటే గాన ఎక్కడికి వెళ్ళినా మనకి అక్కడ సమాధానం. కొంతమంది అమ్మో మా ఆంటీ వస్తుంది, ఇంట్లో అన్ని పోట్లాట్లే. చూసారా? అట్లాంటి సాక్ష్యం మనం సంపాదించామా? ఆంటీ వస్తున్నారు, అందరికి ప్రార్థన చేస్తుంది, మాకెంత సంతోషం ఆంటీ వస్తుంది. అట్లాంటి సాక్ష్యమును సంపాదించుకున్నావా? యోసేపు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడమ్మా? అన్యుల్లో ఉన్నాడు. అయినా గాని దేవుని సన్నిధి తనతో ఉంది కాబట్టి ఆ విగ్రహాలు గాని ఆ సంబంధించిన ఏది కూడా దగ్గరికి రావడం లేదు. నీకెందుకు భయము? ప్రతి దానికి భయపడతావు. ఎక్కడో రోడ్డు మీద ఒక విగ్రహం కనిపిస్తే భయపడతావు. ఏంటి? దేవుడు నీతో ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు భయపడాల సైతాను. నువ్వెందుకు భయపడుతున్నావు? కాబట్టి ఇట్లాగా ఈ రీతిగా ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉంటే ఒక శోధన అబ్బాయికి వచ్చేసింది. 6వ వచనం చదువమ్మా, 39:6. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమున్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఎవరు? పోతిఫరు ఏమి విచారించేవాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. చూసారా? రూపవంతుడును సుందరుడై ఉండెను. చదువమ్మా. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. చాలమ్మా. ఎంతమ్మా వయసు? 17 సంవత్సరాలు.
తన మాటలు ఎట్లున్నాయి ఏమా? ఎంతో రూపవంతుడంట, సుందరుడంట. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. అందంగా ఉన్నారంటే అంతే, క్యారెక్టర్ పోగొట్టుకుంటారు ఏమా? కానీ ఇక్కడ యోసేపు తల్లిదండ్రుల దగ్గర లేడు. తను ఏమి చేసినా ఎవరు చూడరు. పోతిఫర్ కూడా ఉండడు. ఉండేది ఆమె ఒక్కతే, యజమానురాలు ఒక్కతే ఉంటది, ధనవంతురాలు. ఈమెకి గాన నేను లొంగిపోతే నాకు ఏ కష్టం ఉండదు, నేను హాయిగా జీవిస్తాను. నాకెటు మా అన్నల అమ్మలు ఎవరు లేరు కాబట్టి కనీసం ఇక్కడన్నా నేను హాయిగా ఉంటాను. ఏమైంది నేను లొంగిపోతే? నాకు ఘనత ఆమె ఎదుట నన్నెంతో ఘనపరుస్తుంది అని అనుకున్నాడా ఏమా? కొంతమంది పెద్దోళ్ళైనా గాని చిన్న పిల్లలతోటి సహవాసం చేస్తారు, చిన్న పిల్లలతోటి చాట్ చేస్తా ఉంటారు ఏమా? ఎంత సాతానుడు వాళ్ళని ఎట్లా వాడుకుంటాడో, మైండ్లను మనసులను మార్చేస్తాడు. భక్తి అంతా పోతుంది. ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నావు? ఎందుకు నీకు వాళ్ళతోటి? ఏమన్నా మంచి మాటలా? వాళ్ళు నీకు మంచి మాటలు నేర్పిస్తున్నారా? నువ్వేమన్నా నేర్పించగలుగుతున్నావా? ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటంట? 14 సంవత్సరాలంట, 13-14 సంవత్సరాలు. ఆమెకి 30 సంవత్సరాలు. ఆమె ఎప్పుడు ఈ అబ్బాయిని పిలుచుకుంటదంట. పాపంలో జీవిస్తా ఉన్నారంట. అసలు ఎంత భయంకరమమ్మా! చిన్న అబ్బాయి అట్లా చెయ్యొచ్చా? ఎప్పుడైతే దేవుడు వాక్యము ఈ అబ్బాయిని పట్టుకుందో అప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఆయన సాక్ష్యం చెప్తుంటే మేము విన్నాము. అప్పటికి ఆయన పెద్దోడైపోయాడు, ఆయనకి పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు. అప్పుడు వాక్యం వినేటప్పుడు ఎవరికి తెలియదు ఈ విషయం. వాక్యం వినేటప్పుడు దేవుడు ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన పశ్చాత్తాపడి సాక్ష్యంలో ఏ సిగ్గు కూడా లేకుండా నేను 14 సంవత్సరాల నుండే నేను పాపంలో పడ్డానని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ 17 ఏళ్ల వయసు కలిగినటువంటి యోసేపు ఏమంటున్నాడు? ఇంత ఘోరమైన పాపము, దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను ఎట్లా నేను ఈ పాపం చేయగలను? ఎందుకు యోసేపు ఫలించెడు కొమ్మ? చూస్తున్నాడు, కష్టాలు వస్తున్నాయి గాని ఇంకా నిరీక్షిస్తున్నాడు. ఏంటి ప్రభువా, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లాంటి కష్టాలు వస్తున్నాయి అని ఎన్నడూ కూడా దేవుడి మీద ఆయాసకరమైన మాటలు రాలేదు. ఇంట్లో కష్టాలు చూసి ప్రభువా ఎందుకు ఈ కష్టాలు పంపిస్తున్నావు, నన్ను తీసేయి తండ్రి, నన్ను చంపేసేయి ప్రభువా అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? యోసేపు అట్లా అన్నాడా? లేదు. గట్టిగా నిలబడ్డాడు. ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నారు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎట్లుంటది? ఊరికినే ఒంటరిగా ఉంటే చాట్ చేద్దామని ఇష్టానికి ఓపెన్ చేసి ఇష్టానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడి పాపంలో పడే వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టరు. అట్లా సాతానుడు లాక్కొని వెళ్ళిపోతాడు. ఈ యోసేపు ఎక్కడికక్కడ కట్ చేసేస్తున్నాడు ఆమెకి చెప్తున్నాడు, యజమానుడికి నేను ద్రోహం చేయకూడదు, నిన్ను తప్ప నాకు అన్నిటి మీద అధికారం ఉంది. నేనింత ఘోరమైన పాపం చేసి దేవునికి ఎట్లా విరోధంగా పాపం కట్టుకుంటాను? ఎంత జ్ఞానము కలిగిన మాటలు! ఊరుకుందా అమ్మా? 10వ వచనం చదువమ్మా, 10 నుండి చదువు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట
విన్నవాడు కాడు. చూసారా? అస్సలు ఎంత అట్లాంటి శోధన రోజుకి ఎన్ని సార్లు వచ్చేది. ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాడు, ఆమె కూడా ఇంట్లోనే ఉంటుంది. క్షణము ఎట్లా శోధిస్తుందో చూడండి. 12వ వచనం చదువమ్మ. 11 నుండి 11 అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. చాలు. వస్త్రములు ఆమె చేతిలో పెట్టి విడిచి పారిపోయాడంట. ఎందుకు పారిపోయాడమ్మా? వాక్యం ఏం చెప్తుంది? 1 కొరింథీ 6వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదవమ్మా. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చూసారా? జారత్వమునకు దూరముగా పారిపోయింది. ఈ యొక్క శరీరము దేవుని సొత్తు కాబట్టి ఈ శరీరముతోటి నువ్వు పాపం చేయడం కాదమ్మా, దేవుణ్ణి మహిమపరచు, పరిశుద్ధంగా ఉండు. ఇంత చిన్న వయసు కలిగిన యోసేపు ఈ రీతిగా పాపం నుండి, జారత్వం నుండి పారిపోయాడంట. సిగ్గుపోయింది ఆమెకి. సిగ్గుపోయిన తర్వాత ఊరుకుందా? ఆ ప్రేమ ఏమైపోయింది? కక్షగా మారిపోయింది, పగ అయిపోయింది. దొరకలేదు కదా కాబట్టి పగబట్టేసింది. పగబట్టి ఏం చేసింది? యోసేపుని ఆ ఖైదీలో పెట్టిచ్చేసింది. 20వ వచనము 39 ఆదికాండము 39 అతన్ని పట్టుకొని 19 నుండి చదువమ్మా. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. అతడక్కడ చెరసాల్లో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చాలమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? ఇంకా హీనమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు యోసేపు. అందరూ ఆ యొక్క భవనంలో అందరూ మాట్లాడుకుంటున్నాడు. యోసేపు అంట ఇట్లా చేశాడంట, యోసేపు ఇట్లా చేశాడంట. అందరికి ఇట్లాంటి న్యూస్ వెళ్ళిపోతుంది కదా. మంచి న్యూస్ ఎప్పుడు వెళ్ళదు, ఇట్లాంటివి ప్రతి ఒక్కరి నోట్లో నుండి పోతా ఉంటది. ఎంత అవమానము ఏమా, ఎంత భయంకరమైన అవమానము. కానీ యోసేపుకి తెలుసు తను తప్పు చేయలేదని తెలుసు. అయినా గాని దేవుడు అతనితో తోడై ఉన్నాడంట. ఖైదులోకి తీసుకొని వెళ్ళినా గాని అక్కడ ఖైదులో కూడా దేవుడు తోడై ఉన్నాడంట. చూసారా? ఎట్లాంటి కష్టాలు. భక్తి ఉంటే కష్టాలు రావమ్మా? అమ్మో నేను బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కష్టాలు ఎన్నో వస్తున్నాయి, నాకు వదిలే ఈ భక్తి అని వదిలేస్తారు. దేవుడు ఏం చెప్పాడు? ఇది ఇరుకైన మార్గం అని చెప్పాడు. వస్తే నువ్వు అన్నిటికీ మరి సహించగలవా? ఎన్నో మాటలు అంటారు, నీవు తప్పు చేయకపోయినా చేశావని చెప్తారు. చూసారా? దానికి కూడా నువ్వు సహించాలా. ఊరికే మూలను కూర్చొని ఆడవడం కాదు. అప్పుడు అసలైన చీకట్లు పడతాయి, అసలైన డిప్రెషన్ నీలోకి వస్తుంది. డిప్రెషన్ ద్వారా సాతానుడు నీలోకి వస్తాడు. ఇంకా 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 నీకు ఇట్లాంటి జరిగేటట్టుగా చేస్తాడు.
నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా? యేసయ్య దగ్గరికి వెళ్ళాలా. మొన్న బాలన్ గారు వాక్యం చెప్పారు. యూదా ఇస్కరియోతు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నేను తప్పు చేశాను అని ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. వాళ్ళకి ఏం లెక్క? వాళ్ళకి ఏమన్నా పరిశుద్ధత ఉందా? క్షమించే హృదయం ఉందా వాళ్ళకి? యేసయ్య దగ్గరికి వెళ్ళాల్సింది పోనిచ్చి ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒప్పుకుంటున్నాడు, నేను తప్పు చేశాను, ఇదిగో నాకు అక్కర్లేదు ఈ డబ్బులు అని ఇసిరేస్తాడు. వాళ్ళంటారు, మాకేం పని, నువ్వు తీసుకున్నావు, నువ్వు వచ్చావు మా దగ్గరికి. చూసారా సాతానుడు ఎట్లా నడిపించేశాడు ఈ యొక్క యూదాని, ఇస్కరియోతుని. కాబట్టి నీలో సరైన ఆత్మ ఉండకపోతే పాపములోకి నడిపించేస్తాడు. నాలో ఏం తప్పులేదు, నేను ఊరికనే మాట్లాడుతున్నాను. ఊరికనే ఎందుకు మాట్లాడతావమ్మా? అంత మాట్లాడాల్సిన, చాట్ చేయాల్సిన అవసరం ఏంటి? దాని ద్వారా చీకటి వస్తుందని నీకు తెలుసు. చిన్నోడే కదా, ఇప్పుడు విన్నారు కదా సాక్ష్యము, చిన్నోడే. కానీ ఏం చేసిందేమా? పాపంలోకి నడిపించేసింది. నేను అనుకోలేదంటీ అట్లా జరుగుద్దని ఒక అమ్మాయి చెప్తుంది. నేను అనుకోలేదంటీ అట్లా. అసలు నువ్వు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? పిలిస్తే వెళ్ళాలా? ఏదో అనుకొని వెళ్ళాను ఆంటీ. ఎట్లా ఏదో అనుకుంటావమ్మా? రాత్రి 10 గంటలకి 12 గంటలకి రా అని పిలిస్తే, మనం చాట్ చేద్దాం రా అని పిలిస్తే నువ్వు ఎట్లా వెళ్తావు? అంటే నీ అంతరంగంలో కూడా నీకు తెలియనటువంటి ఆ యొక్క ఆకర్షణ నిన్ను లాక్కొని వెళ్ళిపోయింది. పిలిచాడు కదా, మొహమాటము, ఏమన్నా అనుకుంటాడేమో, మళ్ళా మాట్లాడేమో. ఏమైంది? వెళ్ళింది, పాపంలో పడింది. మరుసటి రోజు ఊరు వెళ్ళిపోయి పత్తా లేకుండా అయిపోయాడు. పెళ్లి చేసుకుంటాడేమో అనుకుంది. అట్లాంటి వాళ్ళు చేసుకుంటారమ్మా. నీకు జ్ఞానం ఉండాలా. కత్తుంటే వాడిని ముక్కలు చేస్తాను ఆంటీ అంటుంది. అప్పుడు చేస్తే ఏమొస్తుంది? ఎందుకో వస్తాడు నీ ఎదురుగుట్ట. నిన్ను పాడు చేయడమే వాడి యొక్క ఉద్దేశం. అది నీకు జ్ఞానం లేకుండా నువ్వు వెళ్ళావు. యోసేపు చూడండి, తన ఇంట్లోనే ఉంటున్నాడు, రాత్రింబగల్లా ఇంట్లోనే ఉంటున్నాడు. ప్రతిసారి దినము ఆమె శోధిస్తుంది. కానీ అది మంచి నేల కాబట్టి చెడుగు దాంట్లో విత్తలేకపోయింది. ఆమె పారిపోయాడు. జారత్వం నుండి పారిపోండి అని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది అక్కడే ఉండి తప్పుల్లో పడిపోతున్నారు. ఏమా, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలా. మెప్పు, ఆమె మెప్పు కోరుకున్నాడా? ఏమా, మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదువమ్మా. 43 అంటే, వారు వారు దేవుని దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. మళ్ళీ చదువమ్మా. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. చూసారా? దేవుడు మెచ్చుకోవాలని కాదు, ఇక్కడ యోసేపు దేవుడు మెప్పు కోసం చూస్తున్నాడు గాని ఆమె మెప్పు అస్సలు అంగీకరించలేదు. మోకమాటాలు ఎక్కువమ్మా. ఇదే మనుషుల మెప్పు అంటే. ఇట్లాంటి మెప్పు మనకి అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఉండాల. ఆదికాండము 41:15-16 ఏముందమ్మా? ఫరో ఆ, యోసేపుతో పిలవనంపెను కాబట్టి చెరసాల్లో నుండి అతని త్వరగా రప్పించిరి.
అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావం తెలపగల వారెవరు లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావం తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు ఆ, యోసేపు యోసేపు అది నా వలన కాదు, దేవుడు ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. చూసారా? అందుకు నా వలన కాదు, దేవుడు వల్లనే అది జరుగుద్ది. ఎంత ఫరో ఎంత తన్ని మెచ్చుకుంటున్నాడు. కళ చెప్తే భావం చెప్తావంట కదా, నీకు అట్లాంటి జ్ఞానం ఉంది కదా, నేను చెప్తాను నువ్వు చెప్తావా అంటే ఇంత ఉబ్బిపోలేదు యోసేపు. అబ్బా, ఈ యొక్క రాజు అడుగుతున్నాడు, చాలు నాకు. అవును సార్, నాకు తెలుసు, నా దేవుడు నా తోడుగున్నాడు, నేను చెప్పగలను ఏమన్నా. అట్లాంటి మెప్పుకి పడిపోయాడమ్మా. మనుషుల మెప్పు ఎప్పుడు కూడా కోరకూడదు. దేవుడు మహిమ దేవుడికి ఇయ్యాల. యోసేపు ఆ రీతిగా దేవుడికి ప్రతి చిన్న విషయంలో కూడా యోసేపు నిజంగా ఫలించడు కొమ్మ. నిజంగా ప్రతి విషయంలో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. చూసాడా? మనకొచ్చే కష్టాల ద్వారా మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? ఇంత ప్రార్థన చేసినా గాని ఏంటిది, దేవుడు వినడం లేదు. ఇంకెందుకంటే మనం ప్రార్థన చేసేది, ఎందుకంటే మనం గుడికి వెళ్ళేది, చందాలు ఎందుకు వెయ్యాలా, దశమ భాగాలు ఎందుకు ఇయ్యాలా? నీ దశమ భాగాల మీద దేవుడు ఆధారపడడం లేదమ్మా. నువ్వు చేయకపోతే నీకు నష్టము, దేవుడికి ఏమి నష్టం ఉండదు. నువ్వు దేవుడు అని చెప్పినా చెప్పకపోయినా ఆయన సర్వాధికారి, సర్వ శరీరులకు ఆయన దేవుడు. నీ మాటలు అక్కడ ఏమి పనికిరావు. నువ్వు ఎంతన్నా తిట్టుకో, అది నీ మీదకే వస్తుంది గాని దేవుడికి ఏమాత్రం అక్కడికి వెళ్ళదు. నువ్వు వెళ్ళకపోతే నీకు నష్టం గాని దేవుడికి ఏమీ నష్టం లేదు. అజ్ఞానంగా ఎంతమంది నేను అడిగింది ఇవ్వలేదు కాబట్టి ఇక మీదటి నుండి నేను బైబిల్ చదవను, ప్రార్థన చేయను. ఎవరికమ్మా నష్టము? ఎవరికి నష్టము? చూసారా? కాబట్టి ఈ యోసేపు ఇక్కడ ఒక రాజు తన్ని పొగడుతుంటే కూడా, లేదండి దేవుడే జ్ఞానం ఇచ్చేది, దేవుడే చేసేది, నాకు అంత జ్ఞానం ఏం లేదు అన్నట్టుగా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ పోతిఫర్ భార్య ఎంతగా ఆయన్ని శోధించినా గాని ఆ దాసుడైపోయాడమ్మా. దానికి దాసుడయ్యాడా? 1 కొరింథీ 7:23 చదువమ్మా. 1 కొరింథీ 7:23. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. చూసారా? విలువ పెట్టి కొనబడిన వారు గనుక యోసేపు మరి దేవుని బిడ్డ గనుక ఆమె ఎంత పొగడినా గాని, ఎంత బలవంతం చేసినా గాని ఆమెకి దాసుడు కాలేదు. జైల్లో కన్నా వెళ్తాననుకున్నాడు గాని, వెళ్ళాడు గాని ఆమెకి దాసుడు కాలేదు. తర్వాత ఏమైందమ్మా? తర్వాత దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు ఆయన్ని? ఆ కళ చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ చెరసాలలో నుండి తన్ని తీసుకొని వచ్చాడు. ఆ భావాలు చెప్పేశాడు. చెప్పిన తర్వాత మరియు ఫరో చూడుము, ఐగుప్తు 41వ అధ్యాయము 41వ వచనం అంటే. ఆ, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి,
సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందరున్న జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించెను. చూసారా? చాలమ్మా, తర్వాత మీరు చదువుకోండి. కాబట్టి ఆ దేశము ఎప్పుడైతే ఈ కళ భావం చెప్తాడో, ఆయనకు కళ వచ్చింది కదా, 7 బలమైనటువంటి ఆ యొక్క పశువులు బలహీనమైనటువంటి వాటిని తినేసినాయి. బలహీనమైనటువంటి బలము కలిగిన ఆ యొక్క వాటిల్ని తినేసింది. ఆ భావం ఏం చెప్తాడంటే 7 సంవత్సరాలు కరువు, మొట్టమొదట 7 సంవత్సరాలు మంచి పంట పండుద్ది, తర్వాత కరువు వస్తుంది. ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు ఆయన కల భావము. చెప్పగానే ఈయన, నీలాంటి తెలివైనటువంటి వాళ్ళు నా యొక్క రాజ్యంలో ఎవరు లేరు కాబట్టి నువ్వే యజమానుడిగా, నా తర్వాత వానిగా నువ్వు ఉండి నువ్వే ఈ దేశానికి అధికారివి అని చెప్పి ఒక్కసారి ఉన్నతమైన మెట్టులోకి వెళ్ళిపోయాడు. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించాడు. చూసారా? కష్టాలు రాకుండా నువ్వు ఒక్కసారి మరి ఉన్నతమైన మెట్టులో ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? ఏమా? దేవుడు మరి యోసేపు అందరినీ వదిలేశాడు. అన్నల్ని, తండ్రిని, తల్లి, ఇంకా అందరూ వదిలేసి, ఏంటి ప్రభువా నీలోకి వస్తే అనాథైపోయాను కదా ప్రభువా, నన్ను ఇట్లా ఎందుకు చేసావు ప్రభువా, నీకు తెలియకుండానే చేసావా, నీకు తెలుసు కదా మా అన్నలు నా గురించి ఏం చేస్తారు, నన్ను ఎందుకు తప్పించలేదు, నా తండ్రి దగ్గర నుండి నేను ఎందుకు వచ్చేసాను, తండ్రి దగ్గరే ఉండింటే యోసేపు ఇంత పెద్ద అధికారి అయి ఉండేవాడమ్మా, వాళ్ళ అన్నలు పైకి రానిచ్చేవాళ్ళ లేదు. దేవుడు దూరంగా తీసుకొని వెళ్ళిపోయి అనేక శోధించి దేవుడు నిజంగా తనకి పంపినటువంటి ఆ భయంకరమైనటువంటి శోధనలో నుండి ఎప్పుడు కూడా సంతోషంగా తను అంగీకరించి, ఎవరిని తిట్టడం గాని, అధికార అయినప్పుడు ఆ పోతిఫర్ భార్యని పిలిపించి ఇప్పుడు చెప్పు ఆ రోజు ఏమైందో అని ఏమన్నా అడిగాడా? క్షమించేశాడు ఆమెని. ఆయన్ని కూడా క్షమించేశాడు. ఖైదీలో పెట్టినప్పుడు ఏమి కోపం రాలేదు, క్షమించేశాడు. వాళ్ళు గజగజ వణుకుతున్నారు. ఇప్పుడు రాజు తర్వాత రాజు అయిపోయాడు, మమ్మల్ని ఏం చేస్తాడు ఇప్పుడు? కానీ ఆయన ఏం పట్టించుకోవాల, క్షమించేశాడు అంతే. వాళ్ళ అన్నల్ని క్షమించేశాడు. చూసారా? క్షమించడం అనేది, భర్తల్ని క్షమించలేకపోతున్నారమ్మా. ప్రార్థన చేయండి. క్షమించలేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నిజమే, నీకు కష్టాలు వస్తున్నాయి. యోసేపుకి కష్టాలు వచ్చినాయి, రాకుండా ఉండవు, నిజంగానే వస్తున్నాయి నీకు. కానీ ప్రార్థనతోటి నువ్వు జయించమ్మా. దేవుడి బిడ్డలకి చెప్పుకో. కొంతమంది నోరు తెరవరు. ఇంట్లో ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నోరిప్పి చెప్పనీయరు ఇంట్లో వాళ్ళు. చూసారా? మన గుట్టు బయటికి వెళ్ళడానికి వీల్లేదంటారు. ఎప్పుడు బయటపడుతుంది? ఎప్పుడు బాంబులాగా పేలుద్ది? ఆ ఇంట్లో విపరీతమైన కార్యాలు జరిగినప్పుడు, భయంకరమైన కార్యాలు జరిగినప్పుడు అందరికీ తెలిసిపోద్ది. తెలియకుండా ఉంటదమ్మా? ఎందుకు నువ్వు చెప్పుకోవు నీ గురించి? ప్రార్థన చేసేటువంటి బిడ్డలు ఉన్నారంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. అమ్మో మా గురించి చెప్పము, మా గురించి మా ఇంట్లోనే. అట్లా ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు సఫర్ అవుతున్నావమ్మా?
ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు అట్లాగే బిగబట్టుకొని ఉన్నావు? దేవుడి బిడ్డలకి చెప్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా, ద్వారం ఉంది కదా, నువ్వెందుకు వాడుకోవడం లేదు? ఆహా, నీ హృదయంలో ఏం జరుగుతుందో కూడా నువ్వు చెప్పవు. నిన్ను సాతానుడు ఎంత పీడిస్తున్నాడో కూడా నువ్వు చెప్పవు, మెదలకుండా ఉంటావు. ఎందుకంటే అందరికి తెలిసిపోద్ది, నేను చందా పడుతున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేను సండే స్కూల్ టీచర్ని, ఇంకా నా భర్త సేవ చేస్తున్నాడు, నాలో చీకట్లు ఉన్నాయని చెప్తే ఎవరేమనుకుంటారు? అట్లాగే ఉంచుకుంటారు. సాతానుడు ఒక మనిషిలో ఉన్నప్పుడు అట్లాగే ఉంచుకొని వాడిని తరిమేయకుండా ఉన్నట్లయితే కుదరని వ్యాధి నీలో పెట్టేస్తాడు. ఇంకా డాక్టర్లు ఏం చేయలేరు ఆ వ్యాధిని, అట్లా పెట్టేస్తారు. ఆఖరికి నిన్ను సమాధికి తీసుకెళ్ళిపోతాడు. అదే వాడి ఐడియా. అందుకే నీతో దేవుని బిడ్డలతో మాట్లాడనీయకుండా చేస్తాడు. చెప్దాము అనుకుంటున్నాను ఆంటీ, కానీ చెప్పలేకపోయాను ఆంటీ అని చెప్తారు. ఎప్పటి నుండి అనుకుంటున్నావు అంటే 9 సంవత్సరాల నుండి అనుకుంటున్నాను ఆంటీ. ఒక్కరోజు కూడా ఆమెకి కుదరలేదు చెప్పడానికి. చూసారా ఎప్పుడు చెప్పింది? ఇంకా తన బాధ తట్టుకోలేక ఇంకా చచ్చిపోదాము, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాము అన్నప్పుడు భయమేసి, ఆత్మహత్య చేసుకుంటే నేను నరకానికి వెళ్ళిపోతానే అని భయమేసి అప్పుడు వచ్చింది. చెప్పండి, ఏంటమ్మా ఎన్ని సంవత్సరాల నుండి నేను వస్తున్నాను, నువ్వెందుకు చెప్పలేదంటే చెప్దాం అనుకుంటూనే ఉన్నానంటే, కానీ 9 సంవత్సరాలు ఇట్లా గడిచిపోయిందంట. 9 సంవత్సరాలు కాదమ్మా, 30 సంవత్సరాలు కూడా గడపగలదు సాతానుడు. నిన్ను మభ్యపరిచేస్తాడు, ఒక ముసుకేసేస్తాడు. ప్రేమలో పిరికితనం లేదమ్మా. నువ్వు ఒకరిని నమ్ముతున్నావా? నీ బాధ చెప్పుకుంటున్నావా? ఏంటంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు అట్లా చేస్తున్నావు. నీకేదన్నా తెలిస్తే 10 మందికి నువ్వు చెప్పేస్తావు. కాబట్టి అందరు అట్లాగే అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కూడా ఏమి చెప్పవు. చూసారా, నీ ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళే. అందరు గ్రూప్స్ గా చేరి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటా నువ్వు వింటున్నావు. కాబట్టి నా గురించి కూడా ఇట్లాగే చెప్పుకుంటారేమో అని భయపడుతున్నావు. యోసేపు తన తల్లి తండ్రి అందరినీ వదిలేశాడు. దేవుణ్ణి వదిలాడా? దేవుడు ఏమని చెప్తున్నాడు? యేసయ్య ఏమని చెప్తున్నాడు? లూకాసు వార్త 26-27 ఆఖరికి చూసి మనం క్లోజ్ చేస్తాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 26-27 ఎంత కఠినమైన వలే కనిపిస్తుందో చూడండమ్మా. ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, మ్యూట్ లోకి వెళ్ళిపోయావమ్మా. జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను తన యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూసారా, నా యొద్దకు వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ వదిలేసుకోవాలా అంటే పర్మనెంట్ కాదమ్మా. వాళ్ళు చెప్పే విషయాలు, నా తండ్రి నా తల్లి నేను వదలను, వాళ్ళు ఏం చెప్తే అదే నేను చెయ్యాలా కాదు. దేవుడు అంటున్నాడు, కాదు, వాళ్ళందరినీ వదిలేసుకొని నన్ను వెంబడించు. యోసేపు అందరినీ వదిలేసుకున్నాడు. దేవుణ్ణి కూడా వదిలేశాడా? ఆ వదిలేసుకోవడం బట్టి తను ఒక ఉన్నతమైన మెట్టులో దేవుడు తన్ని లేవనెత్తాడు. తర్వాత వాళ్ళందరినీ పొందుకున్నాడు. వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నారు. అట్లాగే నీ రక్షణ లేనటువంటి తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని నువ్వు వదిలేస్తే గాన
నువ్వు ఉన్నతమైన మెట్టులో ఉన్నప్పుడు మళ్ళా తిరిగి నిన్ను వాడుకుంటాడు వాళ్ళ మధ్యలో. దేవుడు అజ్ఞానంగా అట్లా మాట చెప్పడమ్మా. నీ జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం వేరు. నన్ను కని పెంచారు, నిన్ను వదిలేయమని చెప్తాడేంటి దేవుడు? కని పెంచారు నిజమే, వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు లేవు, నిన్ను నడిపించే నేత్రాలు వాళ్ళకి లేవు. కొన్నాళ్ళు వదిలిన తర్వాత నువ్వు సరైన మెట్టులో ఉన్నప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. చూసారా? వదిలేయమంటే ఏంటి? పూర్తిగా వదిలేయమని కాదు, వాళ్ళని ప్రేమించు, కానీ వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళు నీ మీద అధికారం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళల్లో వెలుగు లేదు, ఆత్మ లేదు కాబట్టి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని 10 ఆజ్ఞల్లో ఉంది కదా. మనం చేయాల్సింది చేయాలి. కానీ వాళ్ళు దేవుడికి విరోధంగా చెప్పినప్పుడు, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా సావుకి, మేము వృద్ధులము, ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు కఠినంగా వదిలేయవలసి వస్తుంది. అమ్మా, నిన్ను వదిలేయడం కాదు, నేను ఆ సేవకి వెళ్ళాలా, ట్రైనింగ్కి వెళ్ళాలా, మళ్ళీ వస్తాను, వెళ్ళినా గాని మీతో మాట్లాడుతుంటాను, మీ విషయాలు ప్రార్థనలో పెడతాను. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి కొంతమందికి జ్ఞానం ఉండదు, ఏంటి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. కానీ అది వాక్యము, దాంట్లో ఎంతో ఆశీర్వాదం ఉంది. యోసేపుని దూరంగా తీసుకొని వెళ్ళిపోయి మరి కష్టాల ద్వారా తన్ని పైకి తీసుకొని వచ్చాడు దేవుడు. మీరు ఇప్పుడు చదివిన వాక్యం అంతా మొత్తము మీరు చదువుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. యోసేపు కల చెప్పినప్పుడు ఆ రాజు ఎంత సంతోషించి, నీలాంటి జ్ఞానము కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి నా తర్వాత వాడివి నీవే అని ఉంగరం పెట్టి మరి అన్నీ ఆయనకి చేసి, నువ్వే నా తర్వాత వాడివి నువ్వే అని ఉన్నతమైన మెట్టులో ఆయన్ని పెట్టాడు. ఎవరు పెట్టారు? యేసయ్య, దేవుడే. యోసేపు ఎంత 30, 60, 100 రెట్లు ఫలించాడు. అందుకే యేసయ్య అన్నాడు, యోసేపు దేవుడు అన్నాడు, యోసేపు ఫలించాడు కొమ్మ అన్నాడు. నీ గురించి ఏం చెప్తున్నాడు? నా గురించి ఏం చెప్తున్నాడు యేసయ్య? ఏమ్మా, ఫలిస్తున్నావని దేవుడు చెప్తున్నాడా? ఫలింపని ప్రతి ఒక్క చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును. నువ్వు అట్లుంటున్నావు, నువ్వు ఫలించడం లేదు అని దేవుడు నీ గురించి చెప్తున్నాడా? ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, తండ్రి, 4వ నెల గురించి మేము నేర్చుకొని ఉన్నాం. ఎట్లాంటి క్షమించే హృదయం మాకు ఉండాలా. మనుషుల మెప్పు మేము కోరుకోకూడదు ప్రభువా, మనుషులకి మేము లొంగిపోకూడదు ప్రభువా, మనుషులకి బానిసలైపోకూడదు తండ్రి. క్షమించే హృదయము, గుర్తు పెట్టుకోకూడదు, పగ తీర్చుకోకూడదు. ఇవన్నీ ప్రభువా, ఈ స్వభావాలన్నీ యోసేపులో మీరు చూచి ఉన్నారు. యోసేపు ఫలించడు కొమ్మ అన్నారు. తండ్రి, ఈ దినమున మేము కూడా ఫలించువారుగా చేయండి తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉండి వాక్యం విన్నారో ప్రభువా, వాళ్ళని మీరు ముట్టి స్వస్థపరచండి. చెప్పుకోలేనటువంటి అనారోగ్యాలు ఉంటాయి, వాళ్ళని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. స్వస్థపరిచి యెహోవాను నేనే అని యేసయ్య చెప్పాడు. కాబట్టి ప్రభువా, మీరు స్వస్థపరిచే దేవుడు, మీరు పొందిన దెబ్బల్ని బట్టి మా అందరికీ స్వస్థత, విడుదల. ఎవ్వరు కూడా ప్రభువా ఇది కఠినమైన బోధ అని వెనక్కి వెళ్ళిపోనీయద్దు ప్రభువా. నా దయగల తండ్రి, నీ సన్నిధిలోకి వచ్చి తగ్గించుకున్నప్పుడు హెచ్చిస్తానన్నారు. ఇవి మీ మాటలు, తప్పకుండా హెచ్చిస్తారు ప్రభువా. నా దయగల తండ్రి, మీరు సహాయం చేయమని
ప్రతి ఒక్కరి హృదయంలో కార్యము జరిగించండి. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కగా జరగడానికి కృపనిచ్చారు. మీకు వేల వేల స్తోత్రములు. రాలేకపోయినటువంటి బిడ్డలతో కూడా మీరు మాట్లాడండి తండ్రి. ప్రభా, ఉద్యోగాలకు వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ పర్మిషన్ లేక రాలేకపోతున్నారు కొంతమంది. వాళ్ళని కూడా మీరు దర్శించండి ప్రభా, ఆశీర్వదించండి. లేనటువంటి వారికి రికార్డెడ్ మెసేజ్ పంపించినప్పుడు తిరిగి వాళ్ళు వినడానికి సహాయం చేయండి. నా దయగల ప్రభువా, ప్రతి బిడ్డని మీ గాయబడిన హస్తంతో ఆశీర్వదించమని, బలపరచమని, లోతైనటువంటి రక్షణానందం దయచేసి 30 60 100 ఈ బిడ్డలందరూ ఫలించునుగాక. యేసయ్య, ఈ బిడ్డల్ని మీరు దర్శించమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.